హట్ షానుమా, నేను కూడా హట్ అయ్యా. ఐ హేట్ యు దీది, ఐ హేట్ యు దీది, ఐ హేట్ యు. కనీసము అంటే నువ్వు నేను ఏమన్నా ఆస్తి తగాదాలు పెట్టుకొని గొడవాడినామా, విడిపోయినామా? కనీసం నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పు, చెప్పు, చెప్పు. ఏంటి? మా తమ్ముడు ఐడిపిఎల్లో ఉన్నాడంట. అబ్బా, దగ్గరున్నాడు, వస్తాడేమో నా దగ్గరికి. కంపల్సరీ ఎప్పుడో వచ్చి డోర్ కొడతాడు చూడు, ఖచ్చితంగా డోర్ కొడతాడు. మా వంశీ వచ్చి ఖచ్చితంగా నా డోర్ కొడతాడు, అట్లే కొడతాడు. అవతల వాళ్ళ పరిస్థితి మరి, మన లైఫ్ మనం డిజైన్ చేస్తే ఇంకా దేవుడు ఏం డిజైన్ చేయాలి అక్క? హే, మనం అలా అనుకుంటాం, కానీ విధి రాత ఎలా ఉందో అలా అని అట్లా అనట్లేదు చేశాను. మనం డిజైన్ చేసుకోవాలంటే దేవుడి లైఫ్ మనల్ని డిజైన్ చేసి పంపిస్తారు, కానీ అందులో మార్పులు చేర్పులు మనం చేసుకోవచ్చు కదా. అలా ఎలా ఉంటుంది? అవతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని అంటున్నారు. వయసుకు ఇప్పట్లో ఎవరికి ఎవరు లేరు నాకు. ఎందుకలా? నాకు ఎందుకు చెప్పలేదు? నేను అదే చెప్తున్నాను కదా, అందుకే ఎవరికి చెప్పలేదు. నా మనసు విరిగితే అలాగే చేస్తా. ఎవరి మీద విరగొట్టుకున్నావమ్మా? మనం నా మీదే విరగొట్టుకున్నావా? నా మీదే విరగొట్టుకున్నావా? అది ఇది లైవ్ పెట్టు చూద్దాం. పెట్టాను కదా లైవ్, ఎవరిని సుక్కుని అంటున్నావా? హాయ్ అండి అంటున్నారు. ఒక అమ్మాయి అర్థం చేసుకొని హస్బెండ్ వస్తే ఆ అమ్మాయి అంత అదృష్టవంతరాలు నాకు తెలిసిన వరకు ఉండదు. లైఫ్లో ఆ అమ్మాయి తనతో ఎక్స్పెక్ట్ చేసేది కాస్త టైం, తనని పట్టించుకొని కేరింగ్ లవ్. భలే చెప్పావయ్యా, ఇది మాత్రం నిజం. అలాంటి అదృష్టవంతురాలు నేను. అర్జున్ విను, అలాంటి నువ్వు పెట్టిన డైలాగ్కి సరిపోయేదాన్ని నేనే 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 గల్లెత్తుకొని మరీ చెప్తున్నాను. గళ్ళ ఇలా ఎత్తుకొని మరీ చెప్తున్నాను. అన్నీ దేవుడికే అంకితం. లవ్ సో బ్యూటిఫుల్, మెమరీస్ ఆర్ లైఫ్. బట్ అమ్మాయిలు కన్నీళ్ళు కొద్దిసేపే, బట్ అబ్బాయిల కన్నీళ్ళు చితిలో పెట్టే వరకు ఉంటాయి. అర్జున్ బ్రో, అమ్మో ఎందుకయ్యా ఇది? మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అవతలి వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఒకవేళ మన థింకింగ్ రాంగ్ అయినప్పుడు అవతలి వాళ్ళ థింకింగ్ కూడా రాంగ్ అవుతుంది కదా. సర్దుకొని సమాజం చిన్న మాటకి 100 మాటలు తీస్తారు. అవునవును, దేవుడా ఎలా అయితే డిజైన్ చేస్తాడో అలా మనం చెయ్యాలి. అలాగని మనం కూర్చొని తినలేం కదా షాను. అమ్మో షానుమా అంటున్నాడు. సేడ్ హాయ్ హాయ్ హాయ్. ఏమైంది సుక్కు అంట, ఎందుకు అలా అంటున్నావు? నేను కూడా మరి, మా హస్బెండ్ ఎన్నిసార్లు డైలీ అంటాడు నేను లక్కీ అని. ఓమ్మో, అమ్మాయిల కన్నీరు విలువ తెలిస్తే నువ్వు కూడా అలా మాట్లాడవు సుకుమార్ బ్రో. హే కదా, కూర్చొని ఎవరు తింటారు? కూర్చొని అంటే ఐ మీన్ ఏం ఏం పట్టించుకోనట్టు మనం లైఫ్ సాగించలేం కదా. మనకంటూ ఇప్పుడు మనకు దేవుడు ఏదో చేసి పంపిస్తాడు, దాన్ని మనము మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటాం కదా. ఏ నారు పోసిన వాడే నీరు పోస్తాడనేసి కూర్చుంటే ఇలా ఉంటాము మనము. అట్లా అంటున్నా నేను. ఎందుకు ఈ జీవితం లైఫ్, ఈ నగ్న సత్యాలు ఎందుకు, ఈ జీవిత సత్యాలు ఎందుకు? మన హైఫై హైఫై జీవితం ఒక అర్థమని కదా. కదా, దేవుడు మనల్ని ఒక్కసారి బొమ్మను చేసి కిందికి పంపించాడు. ఆడుకుంటున్నాడు షాను అమ్మ. వామ్మో, నాకు ఏమీ అర్థం కావడం లేదు బాబోయ్. దేవుడు కొందరికి ఐశ్వర్యం ఇస్తాడు, కొందరికి మనసు ఇస్తాడు, కొందరికి ఏమీ ఇవ్వడు. అలా అని ఎవ్వరు ఊరికే ఉండరు. వామ్మో నిజమే బాబీ. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి అండర్స్టాండింగ్ అనేది ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకోవాలి. నేను చేసుకున్నాను. బొమ్మల మనిషి. ఒక్కసారి ఒక అమ్మాయి కన్నీరు కాచడం స్టార్ట్ చేస్తే జీవితంలో ఎండ్ అయ్యే వరకు తన కోసం ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా కన్నీరు కారుస్తూనే ఉంటుంది. అలా